నమస్తే. నేను మీ వాసవి వెలిశాల. బాగున్నారు కదా అందరూ? హ్యాపీ హ్యాపీ పీపుల్ మనం. ఓకే. ఇవాళ మనం కంపారిజన్ గురించి మాట్లాడుకుందాం. పోలిక, కంపారిజన్. ఒకరితో మనం పోల్చుకున్నప్పుడు అది మనం ఇన్స్పిరేషన్‌గా, ఆదర్శంగా తీసుకొని అబ్బా! వాళ్ళు చక్కగా ఉన్నతంగా ఎదిగారు. మనం కూడా ఎదగాలి అనుకుంటే ఓకే. గుడ్ థింగ్. అది బావుంది. కానీ అట్లా కాకోకుండా ఏదో సామెత అన్నట్టు తోటోడు తొడగోసుకున్నాడు మనమేదో చేద్దాం అట్లా కాదు. అది ఎప్పుడు మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోవటమే. అట్లా చేయొద్దు. ఎంతసేపు వాళ్ళ లైఫ్ వాళ్ళది. మన లైఫ్ వాళ్ళది. వాళ్ళు జీవితంలో మొదటి నుంచి ఏం చూసారో మనం వేరు చూసాం. ఎవరి జీవితం వాళ్ళకి ప్రత్యేకం. ఎవరి లైఫ్ వాళ్ళకి యూనిక్. కాబట్టి పోలిక చేద్దాం. మంచి పోలిక చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక పిల్లాడున్నాడు, ఫ్రెండ్ ఉన్నాడు. ఇద్దరు చదువుకున్నారు. ఇద్దరికీ మార్క్స్ వచ్చాయి. కానీ ఒకడికి ₹1,00,000 జీతంతో ఉద్యోగం వచ్చింది. ఇంకో పిల్లాడికి రాలేదు. 40,000కే వచ్చింది. కానీ 40,000 వచ్చిన పిల్లాడు లేదు నాకు ₹1,00,000 వస్తేనే చేస్తాను. వాడికెందుకు వచ్చింది? నాకు రాలేదు కదా! నేను అది వచ్చిన రోజే చేస్తాను అంటే ఏంటి? నష్టం ఎవరికి? అట్లా ఆలోచించటం వల్లనే కదా! ఆ పిల్లాడికి ఎందుకు వచ్చుంటది ₹1,00,000 జీతం? ఆ పిల్లాడికి చదువు, మార్క్స్‌తో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండొచ్చు. ఆ పిల్లాడి లైఫ్‌లో తల్లి, తండ్రి అయిన వాళ్ళు ఏదో ఎక్కువ మంచి ఉండొచ్చు. మీన్స్ మాట్లాడే విధానం మంచిగుండొచ్చు, భాష మంచిగుండొచ్చు. ఆ పిల్లగాడికి ఎంకరేజ్‌మెంట్ మంచిగుండొచ్చు. ఇక్కడేదో మైనస్ అయ్యుండొచ్చు ఈ పిల్లగాడికి. ఓకే. ఇప్పుడు అంత మాత్రాన మనం ఆగొద్దు కదా! ట్రై చేద్దాం. ఆ ఉద్యోగాన్నే పట్టుకుందాం. ఏమేమున్నాయో అక్కడ అబ్బాయి దగ్గర ఏమేమున్నాయో నేర్చుకుందాం. ప్రయత్నం చేద్దాం. ప్రతీది మంచి విషయమే గదా! అట్లా ముందుకెళ్దాం. అంతేగాని వాళ్ళకున్నది నాకు లేదు అని అసూయ పడుతూ, ఇబ్బంది పడుతూ చేస్తే నష్టపోయేది మనమే. అట్లా మాత్రం కాదు. ఎంతసేపు మనం ఒకరికి ఆదర్శంగా ఉండేలాగా మన జీవితాన్ని మలుచుకుందాం. అంతేకాని లేదు, రాదు అనేవి మాట్లాడుకోకుండా ఉందాం. తెలిసిన బంధువుల్లో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. అంటే పెద్దమ్మ, చిన్నమ్మ పిల్లలు వాళ్ళు. ఓన్ కాదు. అరే! ఆ అమ్మాయికి అందరూ ఒక అమ్మాయిని అందరూ ప్రేమ చేస్తారు. ఒక అమ్మాయికి ప్రేమ తక్కువ. లేదు. ఈ అమ్మాయి ఎప్పుడూ చిరుబుర్లాడుతూనే ఉంటది. ఈ అమ్మాయికి తల్లి, తండ్రి చాలా చిన్న ఫ్యామిలీ. కానీ ఈ అమ్మాయికి అందరూ బంధువులున్నారు, ప్రేమ చేస్తున్నారు. అసలు ఈ అమ్మాయి ఎలా అయిపోయిందంటే, నాకెందుకు లేదు ఆ ప్రేమ? నన్నెందుకు అట్లా చూడరు? అని తెలియకోకుండానే ఒక కచ్చ స్వభావం ఏర్పడిపోయింది. అది కనీసం తల్లిదండ్రులు కూడా గుర్తించి చెప్పలేదు. ఓ 20 ఏండ్లయి ఒక స్టేజ్‌కొచ్చే వరకల్లా, ఈ అమ్మాయి లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోతుంది. హ్యాపీనెస్ వచ్చింది. మంచి భర్త, పిల్లలు. ఇక్కడ ఈ అమ్మాయి ఇప్పటికి స్ట్రగుల్ అవుతూనే ఉంది. భర్త ప్రేమ చేషినా, పిల్లలు పుట్టిండ్రు, ఏదైనా ఇంకేదో వెలితి ఆ అమ్మాయికి. ఒక తృప్తి లేని జీవితం. ఏంటా పోలిక? ఎక్కడో జరిగిన చిన్న పోలిక ఎక్కడికి తీసుకెళ్ళి నిలబెట్టింది ఆ అమ్మాయిని? మంచి పోలిక చేసుకుందాం జీవితంలో. ఇబ్బంది పడేలాగా ఉండొద్దు జీవితం. ఆలోచించుకుందాం. నిన్న కనీసం ఆలోచించాలని కూడా మనకు తెలీదు. ఇవాళ ఆలోచించి మన జీవితాన్ని మలుచుకోవచ్చు అని మనకు తెలిసింది. పోనీ ఈ వీడియో రూపంలో అయినా మనకు తెలిసింది గదా! అట్లాంటప్పుడు మంచి మనిషిని, మంచి మాటల్ని విన్నప్పుడు వాటిని ఓన్ చేసుకుందాం. మనం అట్లా కంపేర్ చేసుకుందాం. మనకున్న వాటి మీద ఫోకస్ చేద్దాం. అసలు కంపేర్ చేసుకొని వాళ్ళు అట్లున్నారు, ఇట్లున్నారు అనుకోవటం కంటే మనకేమున్నాయి? మన దగ్గర ఏముంది? కాళ్ళు, చేతులు, ఒళ్ళు అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి మనకి. లేని వాళ్ళు చాలామందున్నారు. ఇవన్నీ చూసుకొని తృప్తి పడదాం. హ్యాపీ అవుదాం. ఖచ్చితంగా తృప్తి, హ్యాపీనెస్ మన దగ్గరకొస్తది. అది మన చేతుల్లో ఉంది. మంచి కంపారిజన్, మంచి పోలిక చేసుకుందాం. హ్యాపీగుందాం. మన చేతుల్లో ఉన్న ఆనందాన్ని, మనకు ఉన్న వస్తువులు, మనుషులు ఆ తృప్తిని మనం పోగొట్టుకొని, ఏదో వెతుకులాట పెట్టుకొని, జీవితం మొత్తం అలాగే బతికేసి, మనం బతకటం కాదు మన పిల్లలకు కూడా అదే అలవాటు చేస్తాం. వాళ్ళ జనరేషన్‌ని కూడా పాడు చేస్తాం. అట్లా చేయొద్దు ప్లీజ్. హ్యాపీగుందాం. మంచి ఆలోచనలు చేద్దాం. మంచి పోలిక, మంచి ఆదర్శాలు తీసుకుందాం. మంచిగా ముందుకు అడుగులు వేస్తూ హ్యాపీగా బతికేద్దాం. మన లైఫ్. హ్యాపీ లైఫ్. ఓకేనా? థ్యాంక్ యూ.